నిజంగా నిజాన్ని మాట్లాడాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఆ నిజం మాట్లాడుతుంటే మా పైన ఎన్నో నిందారోపణలు మా కమ్యూనిటీలోకి వెళ్ళి ఇన్ని రోజులు మీరు చెప్పిండ్రు కదారా, అరే మిమ్మల్ని అడుగుతున్నా, ఇన్ని రోజులు మీరు చెప్పిండ్రు కదా బాధితులు ఎక్కడ 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 అని మీరు చెప్పిండ్రు కదా బాధితులు. ఇగో అసలైన మధు దగ్గర పనిచేసిన క్యాషియర్ కమ్ డ్రైవర్ కమ్ పని చేసేటైనే మధు దగ్గర పని చేసేటైనే రమేష్. అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో ఇంకో మిత్రుడు రమేష్. ఇగో ఇక్కడి నుంచి వచ్చిన నా అమ్మ శిల్పా గారు, ఇగో అక్కడి నుంచి వచ్చిన వీళ్ళందరూ మీరు ఒకసారి నిలబడండి. మీరు బాధితులు, ఓన్లీ బాధితులు నిలబడండి. వీళ్ళందరూ మీరు ఎక్కడ 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 ఇన్ని రోజులని మీరు చెప్పింది కదా, ఎక్కడ ఎక్కడ అన్నారు కదా, వీళ్ళందరూ బాధితులు. ఇవాళ అడిగేటోళ్ళు మీకు నేను చెప్తున్నా. ఇక మంగ్లీ గారి గురించి వస్తాను. మంగ్లీ గారి గురించి నేను పదే పదే చెప్పాను. మంగ్లీ గారికి దీనికి సంబంధం లేదన్నది ఒకసారి ఈ ఆడియో కూడా వినండి. ఒక్క నిమిషం. చేయదు కూడా. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. మధు నాయక్ ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో భాగంగా నన్ను నా తమ్ముడు శివాను కలిసిన మాట వాస్తవమే. కానీ అతను చేసే వ్యాపార వ్యవహారాలు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమాచారం పైన ఇది మంగ్లీ గారు రిలీజ్ చేసిన రెండో వీడియో. నేను ప్రధానంగా మంగ్లీ గారు నాకు కాల్ చేయడం, దాని తర్వాత తనకు మద్దతుగా ఇవ్వడం, బాధితుల పక్షాన నేను నిలబడడం, దాని తర్వాత మంగ్లీ గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర అసలు మధు అనేటోడే నాకు ఎవడో తెలియదు అన్నది ఫస్ట్ మీటింగ్లో. రెండోసారి ఫస్ట్ ఏమో నాకు తెలియదు అన్నది, దాని తర్వాత రెండోసారి కూర్చొనేది క్లారిటీ ఇచ్చుకున్నది. ఏంటిదని, మధుతోని మా కమ్యూనిటీ మీటింగ్లో కలిసినావు అన్నావు, బాగానే ఉంది. మంగ్లీ గారు ఇక్కడ ఉన్నది ఎవరండి? ఈ ఫోటో దీంట్లో ఉన్నది ఎవరండి? నిజాయితీగా నిలబడితే మా పైన నిందారోపణలా ప్రతి ఒక్కడు మా గురించి అవాకులు చవాకులు పేలుస్తాడా? నిజాలుంటే బయట పెట్టండి అన్నారు కదా. ఇక నేను దీనికంటే నిజాన్ని ఇంకే నేనేం మాట్లాడలేను. ఇగో బాధితులు ఎంతెంత ఇచ్చిందనేది, అరే ఇవన్నీ ప్రామిసరీ లోట్లు, ఇదంతా ప్రామిసరీ లోట్లు. వీళ్ళంతా మధు బాధితులు. వీళ్ళంతా ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది కదా. ఇదేంది? ఇంకా రమావత్ హనుమ 81,20,000 ఇవి ఇచ్చేయండి. ఒక్క నిమిషం. ఓకే ఉండని. దాని తర్వాత రమావత్ నగేష్ 15,84,000. రమావత్ పీక్యా 34,39,000. రమావత్ చందా సన్ ఆఫ్ కీరియా 34,40,000. ఇట్లా ఇవన్నీ ఇన్ని కాపీలు ఉన్నాయండి. ఇవి 1, 2, 3 కాదు. ఇవి ఒక్క బాధితుని దగ్గర అనేక తండాల నుంచి వచ్చిండ్రు. సిగ్గుపడాలి కదా, ఇప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి కదా. మంగ్లీ గారికి ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో, నేను మంగ్లీ గారి పైన ఏమంటున్నానంటే, తెలియదు అన్నావు, నాకెవరో సంబంధం లేదన్నావు, ఫోటోలు బయటకు వచ్చినాయి, మీతోని మిమ్మల్ని కార్లు ఎక్కించుకున్న వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నాడు. నేను కూడా మీకు ఇప్పుడు ఏమంటలేను, నాతోని ఎందుకు అబద్ధాలు ఆడినరు అంటున్నాను. నిజాలు బయటికి రావాలి కదా అంటున్నాను. మీకు ఇంకో షాకింగ్ న్యూస్ కూడా వినిపిస్తాను. అరే నాది లైవ్ నడుస్తుంది. మినిస్టర్ గారి మనవడైన, కర్ణాటక మినిస్టర్ గారి మనవడైన 80 లక్షల రూపాయలు ఇచ్చింది కూడా నేను నా మొబైల్లో లైవ్ నడుస్తుంది కాబట్టి అది కూడా నేను మీడియాకి ఇస్తున్నాను. ఒక మాట చెప్పి నేను ఇక బాధితులతో మాట్లాడిస్తా. చాలా మంది అంటున్నారు, గిరిజన బిడ్డ కదా, మన లంబాడి పాటలు పాడింది కదా, లేకపోతే
మన పైన మనకి ఏంది అంటున్నారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ కమ్యూనిటీ వాళ్ళు అండి? నీ పేరేంటిది? రమావత్ రమేష్. నీ పేరు? రమావత్ రమేష్. నీ పేరు? అజయ్ నాయక్. రమావత్. నీ పేరు? భగవాన్. నీ పేరు? రమావత్ హనుమ. నీ పేరు? రమావత్ చంద. అమ్మ నీ పేరు? కుర్ర శిల్ప. కుర్ర శిల్ప. అన్న నీ పేరు? రమావత్ పిక్కే నాయక్. రమావత్ పిక్కే నాయక్. తమ్ముడు నీ పేరు? ధనావత్ శివ. ధనావత్ శివ. నీ పేరు? శ్రీనివాస్. ఆ? శ్రీనివాస్. మెజారిటీ మోసపోయింది లంబాడి బంజారా బిడ్డలే. మొదటి నుంచి నేను మొత్తుకుంటున్నా. నేను విజయవాడలో ఉన్నా. మంగ్లీ గారు నీకు ఆ రోజు చెప్పినాను, మీరు నాకు కాల్ చేసేటప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి అన్న. మధు నీకు తెలుసా అంటే తెలియదు అన్నావు. ఇవన్నీ సాక్ష్యం కాదా? ఇది సాక్ష్యం కాదా? మధ్యలో ఉన్న ఎవరు? ఇంకా ఈ ఆమీర్ పటేల్ అనే వ్యక్తి గురించి మీకు చెప్తే కళ్ళు నివ్వెరపోతాయి. ఇన్స్టాగ్రామ్లో ఒక్కొక్కటి చూడండి, నిజాలు బయటకు వస్తాయి. నిజానికి బలం ఎక్కువ. అరే మీకే చెప్తున్నా, నిజానికి బలం ఎక్కువ. మీ పేర్లు తీసుకునే ఆ స్థాయి కాదు మీది. నిజానికి బలం ఎక్కువ, నిజాయితీకి పొగరు ఎక్కువ. నిజాయితీతోని ఉన్నాం కాబట్టే ఇవాళ ఈ విధంగా ఉన్నాం. సో నేను ఒకటే చెప్తున్నా, మోసపోయింది మీరు ఇవాళ విక్టిమ్ కార్డు వాడకండి దయచేసి. యావత్ 2 తెలుగు రాష్ట్ర ప్రజలారా ఒకసారి గమనించండి. కేవలం విక్టిమ్ కార్డు వాడుతున్నారు. ఆ విక్టిమ్ కార్డు వాడకండి. ఇక్కడ ఉన్నది మొత్తం లంబాడి బిడ్డలే, బంజారా బిడ్డలే.